నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. ఎవ్రీ బ్యాచ్‌కి లిమిటెడ్ స్లాట్స్ పెట్టుకుంటాను. అందుకనే మళ్ళీ మీరు నెక్స్ట్ బ్యాచ్ దాకా వెయిట్ చేయాల్సొస్తుంది. అందుకని తొందరగానే రియాక్ట్ అయిపోండి. మనకు 2 బ్యాచెస్ టైం కూడా బానే ఉంటది. సో, మీరు ఏ బ్యాచ్‌లో అయినా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, చూడండి, ఇప్పుడు ఏదైనా రీజన్ అయ్యుండొచ్చు. స్ట్రెస్ అయ్యుండొచ్చు, లేకపోతే ఎక్కువ తింటుండడం అయ్యుండొచ్చు, యాక్టివ్‌గా లేకపోవడం అయ్యుండొచ్చు, బ్లోటింగ్ కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకి సరిగ్గా మోషన్ పాస్ అవ్వనప్పుడు పొట్టొస్తది బాగా. సో, మోషన్ పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మన డైజెషన్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. డైజెషన్ ఫ్రీగా ఉంటే బాడీ కూడా అల్కగా అనిపిస్తదనమాట. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ డైజెషన్ అనేది కొంచెం కొంచెం తగ్గుతా వస్తది దాని పవర్. కానీ మనం ఏం చేయాలి? ఇంకా అది బెటర్ ఉండేలాగా చేసుకోవాలి. సో, డైజెషన్ బాగుందనుకోండి, మన లైఫ్ చాలా బావుంటది. స్మూత్‌గా మనం ఎన్నేళ్ళైనా అన్ని రకాలుగా అన్నీ తినొచ్చు. అందుకని ఇప్పటి నుంచి పడినా, పడకపోయినా నేను అట్లానే తింటానని పెట్టుకోకండి. బాడీని బట్టి తినండి. ఏం పడుతుంది, ఏం పడట్లేదు చూసుకొని దాన్ని బట్టి ఎళ్ళండి. మనకి ఫ్యాట్ లాస్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. హెల్త్ మీద దృష్టి పెట్టండి. చిన్న చిన్న చేంజెస్ నేను చాలా చెప్తున్నానా, మన స్టూడెంట్స్‌కి ఎట్లైనా బెనిఫిట్ అవుతది. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వాళ్ళతో మాట్లాడుతుంటాను, చూస్తాను, చేస్తున్నాను. వ్యూవర్స్‌కి కూడా నేను చెప్పేటివి చాలా చెప్తా ఉంటాను. వ్యూవర్స్‌కి కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా బెనిఫిట్ అయిన వాళ్ళు. సో, అందుకనే మనం చెప్పే టిప్స్ ఏదైతే ఉన్నాయో చిన్న టిప్స్ కానీ లైఫ్‌లో చాలా బెనిఫిట్స్ ఒస్తాయి. ఎర్లీగా పడుకోండి. కొంచెం ఎర్లీగా లేవండి. అంటే అట్‌లీస్ట్ 6:30 మాక్సిమం పెట్టేసుకొని అప్పటి వరకు లేసేయండి. ఓకేనా? కాసేపు మార్నింగ్స్ అన్నైనా, ఈవినింగ్స్ అన్నైనా ఎండలో కాసేపు కూర్చోండి. ప్రాణాయామము, మంత్ర మెడిటేషన్ రోజు అలవాటు చేసుకోండి. చూడండి మీకు ఎన్ని చేంజెస్ ఒస్తాయి. సో, ఇప్పుడు ఆసనాస్ చూసేద్దాము. సో, లెగ్ ఓపెన్ చేయండి. మీకెంత దూరం తీసుకువెళ్తాయో అంత దూరం. స్లోగా 1, 2 ఇలా 3 పొట్ట మీద పడుతది. మనకి హిప్ ఓపెన్ అవుతది. పెల్విక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మనకి యూరిన్ మీద కంట్రోల్ పోతది. కొంచెం డెలివరీ అయ్యాక చాలా మంది విమెన్‌లో. అట్లాంటి ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా మంచిది. ఇంకా హార్మోన్స్‌కి, పీసీఓడీ, పీసీఓఎస్ ఇట్లాంటి డైజెషన్ అన్నిటికి కూడా చాలా చాలా మంచిది. స్లోగా. అందుకే యోగా చాలా పవర్‌ఫుల్. ఎందుకు అంటే నాట్ జస్ట్ ఫిజికల్ బాడీ, నాట్ జస్ట్ మెంటల్ హెల్త్, మనకు లోపల నుంచి ఆర్గన్స్‌కి కూడా చాలా మంచి హెల్ప్ జరుగుతా ఉంటది. స్లోలీ ఇలా తీసుకోండి. 1, 5, 6, 7 ఇలా 20 రౌండ్స్ తీసుకొని చూసుకోండి. ఇది మెత్తగా ఉంది కాబట్టి ఏం కాదు. ఇట్లానే నేను ఇలా చేసుకొని ముక్కు పగలగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకని స్లోగా తీసుకోండి. కొంచెం చూసుకొని మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువైన కొద్దీ హ్యాపీనెస్ ఎక్కువ అవుతది. కొన్ని కొన్ని సార్లు ఇలా స్పీడ్‌గా ఇలా చేస్తూ ఉంటాం. సో, కొంచెం చూసుకొని ఇప్పుడు స్లోగా ఇదే లెగ్ సైడ్‌కి పెట్టేసుకొని మొత్తం సైడ్‌కి తీసుకెళ్ళి ఈ డయాగ్నల్‌గా 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. ఇది కూడా మళ్ళీ స్లోలీ సెంటర్ వచ్చేసి స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ చేసేసేయండి. మళ్ళీ సేమ్ డయాగ్నల్ నడుముకి కూడా హాయిగా ఉంటది. ఇవి అందరూ చేసుకోవచ్చు. నడుము నొప్పి, మోకాలు నొప్పి ఎవరున్నా సరే చేసుకోండి. స్లోగా 1, 2 మళ్ళీ సేమ్ 20 రౌండ్స్ తీసుకోండి. స్లో అండ్ స్టడీగా 20 రౌండ్స్ తీసేసుకోండి. స్లోలీ ఇప్పుడు లెగ్స్ మొత్తం ఓపెన్ చేసేసి స్లోలీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇట్లా చిన్న ఫిస్ట్ ఫామ్ చేసి భూనమనాసన్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు మనం చేసిన ప్రతి ఆసన కూడా మనకి పొట్టకి మంచిది, తగ్గడానికి మంచిది, స్ట్రెంత్ పెరగడానికి, ఫుల్ బాడీకి కూడా మంచిది. ఓకేనా? ఇప్పుడు స్లోగా కాళ్ళు 2 దగ్గరికి తెచ్చేసి స్పైన్ స్ట్రెయిట్ తీసుకోండి. స్పైన్ స్ట్రెయిట్ పెట్టడం నేర్చుకోండి. జస్ట్ ఆసనాస్ చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు అని కాదు, మొత్తం త్రూ అవుట్ ది డే కూడా స్పైన్ మీద బాగా కాన్సంట్రేట్ చేయండి. స్పైన్ ఎన్ని రోజులైతే యంగ్ ఉంటుందో అన్ని రోజులే మనం కూడా యంగ్ ఉంటాము. స్పైన్ స్ట్రెయిట్ పెట్టినప్పుడు కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది మనకి. ఇన్హేల్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్హేల్ అప్,
exhale down, inhale up, exhale down, up, exhale down. స్లోలీ పైకి. ఇది కూడా 10 రౌండ్స్ ఆర్ 15 రౌండ్స్ తీసుకోండి. 15 రౌండ్స్ తీసుకున్నాక కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. నడుము నొప్పి అట్లా ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పి ఉంటే మాత్రం చూడండి, చేయరాకపోతే అవాయిడ్ చేసేసేయండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 10 రౌండ్స్ తీసుకొని చూడండి. మిగతా వాళ్ళు 15 to 20 రౌండ్స్ చేసేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు స్లోగా కాలు రెండు ఫార్వర్డ్ తీసుకొని ఇక్కడ నుంచి చేతులు స్పైన్ కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసి ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి, ఇన్హేల్ మళ్ళీ పైకి, ఎక్స్హేల్ స్లోగా కిందికి. స్లోలీ ఇప్పుడు పైకి వచ్చేసి ఒక 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని 20 సెకండ్స్ హోల్డ్ చేసుకోండి. 20 సెకండ్స్ కుదరకపోతే అట్లీస్ట్ 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకేనా? ఇది అబ్బాయిలకు అమ్మాయిలకి అందరికీ చాలా మంచి ఆసన. కొన్ని ఆసనాలు ఉంటాయి అబ్బాయిలు కూడా తప్పకుండా చేసుకోవాల్సింది, దాంట్లో ఇది కూడా ఒకటి నౌకాసన్. మళ్ళీ సేమ్ స్పైన్ మొత్తం స్ట్రైట్ రావాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ ఎక్స్హేల్ 20 సెకండ్స్. సేమ్ మళ్ళీ కిందికి స్పైన్ కంప్లీట్ స్ట్రైట్, అప్ డౌన్, మళ్ళీ స్లోగా నౌకాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ 20 సెకండ్స్ స్టే చేయండి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ మినిమం తీసుకోండి. ఇప్పుడు మనం చేసే ప్రతి ఆసన మీరు నాకు చెప్తూ ఉంటారా, నేను ఫ్యాట్ లాస్ కోసం ఫస్ట్ స్టార్ట్ చేశాను, నాకు ఏవేవో చేంజెస్ వస్తున్నాయి, చాలా హ్యాపీ ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఆసనాస్ నాట్ జస్ట్ ఫ్యాట్ లాస్ మాత్రమే కాకుండా ఏంటంటే మనం ఫుడ్ అన్నీ కరెక్ట్ తీసుకుంటున్నప్పుడు ఎట్లయినా తగ్గుతూనే ఉంటాం. దాంతోపాటు మనం చేసే దానివల్ల టోనింగ్ వస్తుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్గన్స్ హెల్త్ బాగా అవుతుంటే బాడీ ఆటోమేటికల్లీ సెట్ అవుతూనే ఉంటుంది. స్లోగా అది సెట్ చేసిన తర్వాత స్లోగా కిందికి వచ్చేసాయి. స్పైన్ స్ట్రైట్ ఉంచండి, కాలు రెండు ఓపెన్ చేసేసి స్లోలీ 1 2 3 4 5 6 7 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. ఇదేంటంటే పొట్టని స్ట్రెంగ్త్ చేస్తుంది. మనకి బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ఉంటాయి చూసారా, దానికి కూడా చాలా మంచిది. మనకి కాన్స్టిపేటెడ్ ఉన్నప్పుడు, సరిగా మోషన్ పాస్ అవ్వనప్పుడు కూడా అట్లానే నిండిపోయినట్టు ఉంటుంది, బాగా పొట్ట ముందుకు వచ్చేసినట్టు ఉంటుంది. సో దానికి కూడా చాలా మంచిది అనమాట. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కాలు రెండు చేతుల పైనకి, ఇన్హేల్, ఎక్స్హేల్ 1. ఓర్చుకోండి కాసేపు, కోర్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. మళ్ళీ సేమ్ బ్యాక్, ఇన్హేల్, ఎక్స్హేల్ రైట్, ఎంగేజ్ చేయండి కోర్ని. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ రైట్, ఇన్హేల్ పైనకి, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇలా ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఫస్ట్ ఇప్పుడు పైనకి తీసుకోండి. వెరీ గుడ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి స్లోగా. నీస్ కంప్లీట్ స్ట్రైట్ రావాలి. ఇలా 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా రిలాక్స్ తీసుకోండి. పొట్ట మీద చేతులు పెట్టుకొని ఒక 5 to 10 డీప్ బ్రీత్స్ తీసుకొని తర్వాత స్లోగా సైడ్కి తిరిగి పైనకి లేవండి. తర్వాత సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ అలా చేసుకోండి. ఇంకా మీరు సెట్. ఓకేనా? డెఫినెట్లీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా తగ్గాలనుకున్న క్లాసెస్లో జాయిన్ అవ్వండి. కుదరకపోతే అట్లీస్ట్ ఈ వీడియోస్ అన్నీ తీసుకుని నేను చెప్పేవన్నీ శ్రద్ధగా వింటూ అవి ఫాలో చేస్తూ ఉండండి. చాలా బెనిఫిట్ వస్తాయి. దేనికి టెన్షన్ అవ్వద్దు, జస్ట్ హెల్త్ మీద దృష్టి పెట్టుకోండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి.